నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఇంటి వరకు అంగన్వాడీలు ర్యాలీ తీశారు. అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీ వర్కర్లకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే నివాసంలో లేకపోవడంతో వినతి పత్రాన్ని గోడకి తగిలించారు అంగన్వాడీలు. ఏమైతే అడిగామో కనీస వేతనము లేదంటే తెలంగాణ ప్రభుత్వం 1000 అదనంగా ఇవ్వాలని, హర్యానా అట్లాగే గుజరాత్ కర్ణాటక ప్రభుత్వాలు గ్రాట్యుటీ అమలు చేస్తుంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది గ్రాట్యుటీ ఇవ్వమని, అది అమలు చేయమని అడిగాము. అవన్నీ కాకుండా చిన్న చిన్న ఏవో పరిష్కారం చేస్తామని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టారు. ఇప్పుడు దాకా అది సాధ్యం కాని పని. మభ్య పెడితే ఊరుకునే అంగన్వాడీలు కాదు. రాత్రి కూడా చర్చలు జరిగినాయి. మొత్తం సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే ముఖ్యమంత్రికి తెలియదంటే ఈ విషయం. ఎక్కడెక్కడ చిన్న విషయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తే గానీ ఈ సమ్మె చేస్తున్న సంగతి తెలియదు. మేమైతే మాత్రం ఏదైతే కోరారో తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా 1000 రూపాయల వేతనము గ్రాట్యుటీ ఇచ్చేంత వరకు మాత్రం ఈ సమ్మె కొనసాగిస్తాము. ఈ రోజు ఎమ్మెల్యేలకు ఇవ్వాలని చెప్తే ఎమ్మెల్యే గారికి విషయం తెలుసు. ఈ రోజు పార్టీ కార్యాలయం కూర్చొని ఇక్కడికి రావటం లేదు. దాంతో పాటు పోలీసులు కూడా మమ్మల్ని మభ్యపెట్టి ఇక్కడ దాకా రానికుండా పోలీసుల మీద కూడా ఈ రోజు ఊరుకోము. మేము సమ్మె పరిష్కారం అయ్యేంత వరకు, సమస్యల పరిష్కారం అయ్యేంత కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మాట తప్పను మడం తిప్పనని. ఈ రోజు మాట తప్పాడు. ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తాడు. ఈ రోజు అంగన్వాడీ 1,00,000 మంది ఉన్నారు. ఏదైతే తెలంగాణలో ప్రభుత్వం ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం పోయింది, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన బటన్ నొక్కుతున్నానని చెప్తున్నాడు. అన్నిటికీ మేము కూడా బటన్ నొక్కుతాం రేపు ఎన్నికల్లో.